గారు ముఖ్యమంత్రికి క్యాబినెట్లో మంత్రులకి ఎట్లాంటి వాతావరణం ఉండాలి, ఇప్పుడు ఎటువంటి వాతావరణం ఉంది, ఈ సమన్వయ లేమి అనేది ఫైనల్గా పరిపాలన పైన ప్రజలపైన ఎట్లా పడుతుంది? మీరు లేవనెత్తినటువంటి అంశం చర్చకు ప్రారంభం చేస్తున్న ఈ సందర్భంలో ముందుగా మీ అనుమతితో తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవాళ మే 17 చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణ సింహగర్జన కేసీఆర్ నాయకత్వాన ఆ రోజు 2001 17 మేకి 17th మేకి కరీంనగర్లో వేదికగా జరిగినటువంటి తొలి సభ సింహగర్జన తెలంగాణ అంతటా కూడా 30 ఏళ్ల గ్యాప్ తర్వాత 69 ఉద్యమం తర్వాత ఒక 3 దశాబ్దాలు దాటినాక మళ్ళీ తెలంగాణ ప్రాంతం అంతా ఒక్కసారి ఉలిక్కిపడినటువంటి వాతావరణాన్ని ఆ సభ గుర్తు చేసింది. సో ఆ సభని వాళ్ళ మనం మన్నం చేసుకోవాలి. అందువల్ల ఆనాటి ఆ సభను గుర్తు చేసుకుంటూ 24 వసంతాలు పూర్తి చేసుకొని మేము బీఆర్ఎస్ వార్షికోత్సవం కూడా జరుపుకున్నాం ఇటీవలే. ఈ సంవత్సర కాలం అంతా కూడా రజతోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. ఇక ముందుగా తెలంగాణ అమరులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణమిల్లుతూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. సరే, ప్రజలు ఏ కారణాల చేత తాము నష్టపోయామో లేకుంటే తాము అనుకోని ప్రభుత్వం వచ్చి ఏ ఇక్కట్లలో ఎట్లా ఉన్నామో ఇదంతా కూడా వరుస పరంపరలు చర్చోపచర్చలుగా మనం చెప్పడం కంటే ప్రజలు వాళ్ళ భాషలో వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అందులో తిట్లు ఉన్నాయి, శాపనార్థాలు ఉన్నాయి, అదేవిధంగా వ్యతిరేకత ఉంది, ఏహ్యాభావం ఉంది, కసి ఉంది, కోపం ఉంది, అసహ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ చూస్తున్నాం ఈ ప్రభుత్వం మీద. సో ముందుగా మొట్టమొదలు ప్రభుత్వము ప్రజల చేత మన్నన పొందడం కోసం, అంటే పరిపాలనలోకి అధికారంలోకి రావడం ఒక అంశం, అనేక కారణాల చేత వచ్చింది. కానీ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం అనేది ప్రజాభిప్రాయం. ఇవాళ తెలంగాణలో ఎవరిని బలకరించినా ఒక తేలికైనటువంటి భావం, ఏదేదో సర్కారా, ఏదో ప్రభుత్వమా, ముఖ్యమంత్రి వీళ్ళు మంత్రుల అనేటువంటి ఒక తేలిక భావం ప్రజలకు వచ్చింది. అది రావడానికి కారణము వాళ్ళ ప్రవర్తన. గంభీరంగా హుందాగా వ్యవహరించకుండా సర్కారులోకి ఎక్కిన మొదటి రోజు నుంచి మొదలు పెడితే ఏమి ప్రజలకు వాగ్దానం చేసినరో, ఏం పనులు చేద్దామని చెప్పినరో వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను, తెలంగాణ ఉద్యమ నాయకుడిని ఆగకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ స్టాప్గా తిట్టడం అనేటువంటిది ఒక దినచర్యగా పెట్టుకున్నారు వాళ్ళు. గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వ అధినేతను ఆడిపోసుకోవడం, కేసీఆర్ పదం ఉచ్చరించకుండా, కేసీఆర్ అనే పదాన్ని ఉచ్చరించకుండా వాళ్ళ సంభాషణే లేదు. ఆ ఉచ్చరించడం కూడా తిట్లు పురాణాలు తీసుకొని ఉచ్చరించేది. సో అసలు మీరు చేయాల్సిన పని చేయకుండా ఇదంతా ఏంది అనేటువంటి బేసిక్ ప్రశ్న ప్రారంభం నుంచి ప్రజలకు వచ్చింది. అయితే ప్రజలకు ఈ రకమైన భావన రావడానికి ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా ఉండే వాళ్ళలో ఎవరో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే పద్ధతులలో వ్యవహరిస్తున్నారు. ఇది రికార్డ్ అయింది జనానికి.